ఈ హార్బర్‌కి వచ్చాక ఏదో చూడాలనే ఆతృత కంటే కొంచెం ఆగాలనే భావనే ఎక్కువగా ఉంటుంది. చుట్టూ చూస్తే పెద్ద హడావిడి కనిపించదు. జనసందోహం చేసే అడుగుల శబ్దాలు వినిపించవు. ఇక్కడ శబ్దాలు లేవనుకోకండి, ఉన్నాయి. కానీ అవి కేకలు కాదు. దూరంలో పడవల గొలుసుల శబ్దం, అలలు తీరాన్ని తాకే మెల్లటి ధ్వని, అంతే. కొన్ని క్షణాలు హార్బర్‌కి దూరంగా బీచ్ వైపు చూస్తే అలలు అలానే వస్తూ పోతూ ఉంటాయి. ఎవరినీ పట్టించుకోకుండా, ఎవరినీ తొందర పెట్టకుండా. ఇక్కడ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఉదయం వెలుగుతో మొదలై సాయంత్రం నీడల్లో కలిసిపోతుంది. ఆతృత లేదు, ఆడంబరం లేదు. ఇక్కడ ఉన్నది ఒకటే, సముద్రం మరియు ఓర్పు. ఈ పడవలను చూడండి. కొత్తగా పెయింట్ చేసిన మెరుపు లేదు, కానీ దగ్గరగా చూస్తే ఉప్పు చెరిగిన రంగులు కనిపిస్తాయి. తుప్పుతో మసకబారిన లోహం కనిపిస్తుంది. కాలం వేసిన గీతలు కనిపిస్తాయి. ఇవి మాటల్లో చెప్పుకునే కథలు కావు. ప్రతి పడవ ఒక ప్రయాణం, ప్రతి గీత ఒక ప్రయత్నం, ప్రతి మచ్చ ఒక రోజు గడిచిన గుర్తు. ఇక్కడ మనుషులు తక్కువగా కనిపించవచ్చు, కానీ జీవితం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవ్వరూ తొందరపడరు. ఈరోజు సముద్రం ఏమిస్తుందో నిశ్శబ్దంగా అంగీకరిస్తారు. నేను ఇక్కడికి ఒక హార్బర్ చూడటానికి వచ్చాను. పడవలు, నీరు, అలలు, అంతే అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంకేదో తెలిసింది. నిశ్శబ్దం కూడా ఒక బలమే అని. కొన్ని ప్రదేశాలు మన దృష్టిని కోరుకోవు, మన సమయాన్ని అడగవు. వేచి చూడటాన్ని నేర్పిస్తాయి, ఓర్పును గుర్తు చేస్తాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒక ప్రదేశం మాత్రమే కాదు, మన ఆతృతల మధ్య ఒక నిశ్శబ్ద విరామం, ఒక నెమ్మదైన శ్వాస.